నంద్యాల జిల్లాలో ఓ 9 ఏళ్ల చిన్నారిపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది. ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామంలో అంగట్లో దొంగతనం చేసిందని అనుమానంతో 4వ తరగతి చదువుతున్న బాలికను ఓ షాపు నిర్వాహకుడు కరెంటు స్తంభానికి కట్టేశాడు. చిన్నారిని సుమారు 3 గంటల పాటు ఇంటి ముందు స్తంభానికి కట్టేసి ప్రశ్నించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని చిన్నారిని విడిపించి ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఎక్కువసేపు గట్టిగా కట్టేయడంతో బాలిక చేతులపై వాతలు తేలాయి. ఈ ఘటనపై దుకాణ నిర్వాహకుడిని అతడి అనుచరులను కుటుంబ సభ్యులు నిలదీయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎవడు మొగోడు వచ్చినా కానీ ఇస్తాను అన్నడా లేదా చెప్పు, ఆ మాట అన్నడా లేదా చెప్పు. ఎవరు ఎవరు ఆయన నవ్వుకుంటా అన్నాడా, ఆయన నవ్వుకుంటా అన్నాడా, ఏమన్నాడు రాజు చూసి ఓ ఏ రాజు వాళ్ళు తీసినంటే నువ్వు వరులుతున్నావు ఏం దక్కాను నువ్వేం మాట్లాడలే నాతో ఎన్నిసార్లు చెప్తాను మేము అబద్ధం ఆడితే మాకు తగ్గుతుంది. మేము అబద్ధం ఆడలే, నిన్ను మేము తిట్టాలి, నిన్ను మేము తిట్టినావా వాళ్ళ తిట్టినా అని చెప్పినాడు. ఇప్పుడు ఫోన్ చేసి తప్పు చేసి నాకు అడిగితే ఇక నంద్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, అసలు అంటే దొంగతనం అనుమానంతో అక్కడ ఒక పాపనైతే కట్టేసినట్టుగా చెప్తున్నారు. నిజంగానే ఆ పాప దొంగతనం చేసిందా? డీటెయిల్స్ ఏంటి? కొట్టింటే మళ్ళీ తర్వాత చెప్తావా చెప్పవని కొరబెండ తీసుకొని కొలరబెండ తీసుకొని ఊదిబత్తి పెట్టినారా? ఊదిబత్తి తీసుకొని చెప్తా చెప్పవని ఇది మల్లునాయక్ అని మల్లునాయక్ చెంపలకేసి కొట్టి బిర్రు కట్టేసింది చేతులకి. కట్టేసి తర్వాత సరే రేపు ఈ పాపకి పోద్దాం అప్పుడు మాట ఉంటది. ఇంకా తర్వాత అగ్గి పుల్లలు తీసి అంతిద్దాం పెట్రోల్ పోసి. ఇంకా తర్వాత మళ్ళా కొరబేర తీసుకొని తిన్నాం చచ్చిపోయినాక అన్నాడు అని నింటే మళ్ళా తర్వాత మళ్ళా కొట్టిండు మల్లు నాయకు. చెప్తావా చెప్పవా ఇందాక ఏమన్నావు అని కొడుతున్నారు. ఇంకా కొడుతుంటే ఇందాక మీ అమ్మ మీద చెప్పు ఇప్పుడు అని అంటే ఇందాక ఏమన్నా మా అమ్మ పోయినాక ఇందాక ఏమన్నా నువ్వు ఏమన్నావు అని కొట్టిండు. కొట్టి మళ్ళా తర్వాత ఏమి ఇట్ట వస్తున్నావు అని మా అమ్మ అంటే వదులుతావా వదలవంటే రాజు మీ వాళ్ళు ఎవరు వచ్చినా వదలను, అసలుకి వదలను వదలను, ఎవరు వచ్చినా మీ వాళ్ళు వచ్చినా వదలను అన్నారు. నువ్వు డబ్బులు తీసినావా? తీయలే. మళ్ళీ తీయండి నిన్ను ఎందుకు కొట్టినారు? ఏదో వాళ్ళ పాలకేందర్ వాళ్ళ కొడుకు ఈ పాపకు అన్ని పరింటాయి డబ్బులు అన్నదానికి అనుమానం అన్నదానికి పట్టుకున్నారు నిన్ను. పట్టుకొని కట్టేసినారు బిర్రుగా. ఇక నంద్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు. శాలిని, నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొటాల చెరువు గ్రామంలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. 4 ఏళ్ల చిన్నారి అంగటికి వెళ్లడం కూడా జరిగింది. అంగట్లో కొన్ని తినుబండారాలు ఏదో తీసుకుందని చెప్పేసిన నెపంతో అక్కడ ఉన్న అంగటి యజమాని రాము నాయక్ ఆ అమ్మాయిని ఒక స్తంభానికి కట్టేసి విచారణ పేరుతో భయభ్రాంతులకు గురి చేయడం కూడా జరిగింది. దాదాపు ఈ 1-2 గంటల సేపు ఈ వ్యవహారం జరిగింది. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని తెలుసుకొని అక్కడికి వచ్చి ఆ అమ్మాయి పైన వాతలు కూడా గమనించడం కూడా జరిగింది. ఏదైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్ కు చెప్పాలి కానీ ఈ విధంగా చిన్న పాపను స్తంభానికి కట్టేయడం ఏంటని చెప్పేసి గ్రామస్తులు కూడా అంగటి యజమాని కూడా దండించడం కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ చిన్నపిల్లల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం చాలా తప్పని చెప్పేసి గ్రామ పెద్దలు కూడా చెప్పారు. చాలని రైట్, థ్యాంక్ యూ మధు.